ఐకాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఐ లవ్ హెచ్ఆర్ అవార్డ్స్ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలకు చెందిన చాలా మంది హెచ్ఆర్లు ఇందులో పాల్గొన్నారు. వారితో సుమన్ ఐటీటీవీ ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మనతో పాటు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సురేంద్ర బాబు ఉన్నారు. సో ఇక్కడ ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమానికి వీళ్ళు రావడం జరిగింది. సుమన్ ఐటీ మీడియా పార్ట్నర్ గా మనం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో అసలు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, త్రూ ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమం ద్వారా ఈ వాయిస్ ఎక్కడ దాకా రీచ్ అవ్వాలి, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారని మనం తెలుసుకుందాం. సో సురేంద్ర బాబు గారు, ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు యాజ్ అన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎంటైర్ ద స్టేట్? ఇది ఒక వినూత్నమైన కార్యక్రమంగా భావించాము. అందుకనే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీంట్లో భాగస్వామ్యం కోసం వీఆర్ నౌ బికమింగ్ ఏ సిల్వర్ పార్ట్నర్ ఫర్ దిస్ అండ్ వీ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇలాంటి సదస్సుల వల్ల అకాడమియా ఇండస్ట్రీ రిలేషన్స్ ఎక్కువ పట్టుబడి సాధించడానికి కోసం ఏదైనా ఒక మంచి అవకాశాలను ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీతో అనుసంధానించి అకాడమియా రన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ అయినటువంటి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించడానికి మనకి ఇండస్ట్రీతో కొలాబరేషన్స్ అనేది చాలా ఇష్టం. ఇలాంటి సదస్సుల వల్ల, హెచ్ఆర్ కాన్క్లేవ్స్ వల్ల ఇక్కడ కొత్త పరిచయాలు కావడం ద్వారా అకాడమియాలోకి ఇండస్ట్రీ చొచ్చుకోబడడం, ఇండస్ట్రీలోకి అకాడమియా యొక్క భాగస్వామ్యము పెరగడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎటువంటి టెక్నాలజీ నేర్చుకుంటే, ఎటువంటి స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఇలాంటి సదస్సుల ద్వారా, ఎక్స్పర్ట్స్ ద్వారా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో విజయవంతంగా నిర్వహించినటువంటి క్రిష్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మరిన్ని సిటీస్లో ఇలాంటి కాన్క్లేవ్స్ జరగాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థులు ఎటువంటి శిక్షణా తరగతులకు నేర్చుకోగలిగితే, ఎటువంటి టెక్నాలజీస్ పైన ఎక్స్పర్ట్ అవ్వగలిగితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయి, ఏ కంపెనీలు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు అన్నది ఈ యొక్క సదస్సు వల్ల మనకి అవగాహన కలుగుతుంది.